పెద్దలు దేవరాజు గారికి వందనాలు తెలియజేస్తూ మరి ఈ నూతన సంవత్సరం చివరి దినంలో దేవుని వాగ్దానాలను వెళ్ళిపోవడం మరి కరెక్ట్ టైం ఉంది. 12 మనకి టైం అయిపోయే లోపే వాక్యాన్ని ముగిస్తున్నాం. మరి మీరందరూ దేవుని వాక్యాన్ని ఓపికతో వినాలని కోరుకుంటూ ఈరోజు నూతన సంవత్సరం లేదా కొత్త సంవత్సరం వస్తుంది అంటే ప్రపంచంలో సంబరాలు. మరి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈరోజు దీనిని జరుపుకుంటున్నారు. కేకులు కోసేవారు కొంతమంది, మరి తిండి ద్వారా కొత్త సంవత్సరంలో ప్రవేశించాలని తింటూ మరికొంతమంది, అలాగే మరికొంతమంది త్రాగుతూ నూతన సంవత్సరంలో ప్రవేశించాలి, సంతోషంగా ప్రవేశించాలని మరికొంతమంది చాలా సంతోషంగా మరి జరుపుకుంటున్నారు ప్రపంచమంతా. ఈ సంవత్సరం ఒక సంవత్సరం మన ఆయుష్కాలంలో వచ్చింది అనేది పిల్లరా ఏం జరుగుతుంది? ఒక సంవత్సరాన్ని మనము అయిపోగొట్టి మరొక సంవత్సరం కోసం ఎదురు చూస్తున్నాము, అందులో ప్రవేశించబోతున్నాము అంటే ఏం జరుగుతుంది అంటే పిల్లరా ఎవడి దేవుడు ఒక మనిషికి సగటు 70 ఏళ్ళు లేదా 80 ఏళ్ళ ఆయుష్కాలం ఇస్తే అందులో ఒకరికి 20 ఏళ్ళు అయిపోయి ఉంటాయి, ఒకరికి 30 ఏళ్ళు అయిపోయి, ఒకరికి 50 ఏళ్ళ వయసు కూడా అయిపోయి కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తుంది. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే వయస్సు మాకు పెరుగుతుంది, దేవుడు కొత్త సంవత్సరం ఇస్తుంది అని అనుకుంటున్నారు. కానీ కాదు, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని ప్రతి సంవత్సరము తగ్గించుకుంటూ వస్తున్నాడు. అంతే కదా. మనకి 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో పోయి 100 ఏళ్ళు ఇచ్చినా ఇప్పటికీ 30-40 ఏళ్ళు అయిపోయాయంటే అందులో తగ్గించినట్టే కదా. అంటే మనిషికి ఇవ్వబడిన కాలం ప్రతి సంవత్సరం ఏం జరుగుతుందంటే తగ్గిపోతుంది లేదా తరిగిపోతుంది. తరిగిపోతున్న ఈ కాలాన్ని మనిషి గుర్తించక ఈరోజు నూతన సంవత్సరం వస్తుంది అని అంటే ఎన్నో విధాలుగా తనకు నచ్చినట్టుగా ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులు ఎంజాయ్ చేస్తూ కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తూ ఆహ్వానాన్ని పలకాలని పాత సంవత్సరానికి మరి టాటా చెప్పి లేదా బాయ్ బాయ్ చెప్పి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు పిల్లలు. కానీ ఒక భక్తుడు బైబిల్లో ఏం రాయించాడు అనేది చూడారా, ఏం చెప్పాడు, ఏం అడుగుతున్నాడు దేవుడు అంటే మనందరికి తెలిసిన మాటే. ఒకసారి చూద్దాం, తన జీవిత కాలంలో దేవుడు ఎన్ని దినాలు ఇచ్చాడో దేవుడు ప్రార్థన చేస్తున్నాడు ఒక భక్తుడు. ఎవరతనంటే కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 12వ వచనం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. చదువుతున్నారు. ఎవరిక్కడ ప్రార్థన చేస్తున్నారు అంటే మోషే గారు, భక్తుడైన మోషే గారు దేవుని ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. మాకు జ్ఞాన హృదయం, మా జ్ఞానానికి ఎందుకు అని అంటే మా దినములు లెక్కించుటకు మాకు
నేర్పించు. మా దినములు ఎంత ఉందో, మా ఆయుష్కాలం ఇంకా ఎంత ఉందో, నీవు మమ్మల్ని ఎన్ని సంవత్సరాలు ఇంకా ఈ భూమి మీద బ్రతికిస్తావో, ఎంత కాలం మాకు ఇంకా ఆయుష్నిచ్చావో, మేము ఎంత కాలం బ్రతకాలో మాకు లెక్కించడానికి మాకు జ్ఞాన హృదయాన్ని కలిగించు అంటున్నాడు. అంటే ఒక భక్తుడు ఏమండి తన జీవిత కాలంలో రాబోయే దినములు ఎంతో ఆయన సంతోషించలేదు పిల్లరా. బాధతో ఆయన అడుగుతున్నాడు, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పించు. ఎవరు తనంటే భక్తుడు మోసే గారు మనందరికి తెలుసు. ఇతను ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే అమ్మ మీ అందరికి తెలుసు, 120 సంవత్సరాలు బ్రతికాడు. 120 సంవత్సరాల కాలంలో మోసే గారు ఏం చేశాడు, ఎలా బ్రతికాడు అనంటే 40 సంవత్సరాలు ఈ లోకపు విద్యను నేర్చుకోవడానికి తన కాలాన్ని చెల్లించాడు. ఇంతకు ముందు మీరు విన్నారు ఈ మాటలు, అంటే ఒకసారి నేను చెప్పాను. 40 సంవత్సరాల మోసే గారు ఈ లోకపు విద్యలన్నీ చదువు కోసం వీక్షించాడు. మరో 40 సంవత్సరాలు ఏం చేశాడంటే పిల్లరా కుటుంబం కోసం తాను బ్రతికాడు, పిల్లల కోసం, భార్య కోసం బ్రతికాడు. మరో 40 సంవత్సరాలు దేవుని కోసం బ్రతికినట్టుగా ఇశ్రాయేలీయులను మరి ఈజిప్టు దేశం నుంచి విడిపించి వారిని కానాను దేశానికి నడిపించినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అంటే ఒక భక్తుడు తన జీవిత కాలం ఎంతో, తన దినములు ఎంతో, తన ఆయుష్కాలం, తనకి ఇవ్వబడిన సంవత్సరాలు ఎంతో తెలుసుకోవాలని తాపత్రయతో తన కాలాన్ని తెలుసుకోవడానికి దేవుని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈరోజు బ్రతుకుతున్నటువంటి మనం మన కాలాన్ని మనం తెలుసుకోవాలని అడుగుతున్నామా? ఎలా మన ఇవ్వబడినటువంటి జీవితం పట్ల లేకపోతే కాలం పట్ల మనం ఎలా ఉన్నాము? దేవుడు కొత్త సంవత్సరాన్ని ఇస్తున్నాడని మనం సంతోషపడుతున్నామా? ఇంకా ఆయుష్ ఎక్కువ వెళ్తుందని కాదు కదా. మనకి ఇవ్వబడిన ఆయుష్ ఇంకా తగ్గిపోతుంది, కాలం తరిగిపోతుంది. తరిగిపోతున్నటువంటి కాలం ఈరోజు ఈ ప్రపంచం మనుషులు ఇది తెలుసుకోకుండా ఎన్నో విందులు వినోదాలు మరి ఎంతో ఈరోజు ప్రపంచంలో చేసుకుంటున్నారు. కానీ అలా చేసుకోవడం గొప్ప కాదు పిల్లలు. దేవుడికి అలా చేసుకోవడం ఇష్టం కాదు. మరి ఏం చేయాలంటే ఇదిగో మోసే గారు తెలుసుకున్నట్టుగా మనం తెలుసుకోవాలి. మన కాలం ఇంకెంత ఉందో, మనం ఈ లోకంలో అయితే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో మనకు తెలియదు, అది దేవునికి తెలుసు. కానీ మనం దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుని దగ్గర మనము అడగాలి పిల్లలు. భక్తులు అదే అడిగాడు. కానీ ఈరోజు మనిషి తనకి ఇవ్వబడిన కాలాన్ని ఏం చేసుకుంటున్నాడంటే పిల్లరా, తన చేతులతో తానే నాశనం చేసుకుంటున్నాడు. 70 ఏళ్ళలో 80 ఏళ్ళ ఆయుష్కాలం దేవుడు బ్రతకమని లోకంలో ఇస్తే దేవుని కోసం తను ఏం చేస్తున్నాడంటే దేవుడు మనిషికి ఇచ్చిన ఆయుష్కాలాన్ని వ్యర్థం చేస్తున్నాడు. ఎలా పిల్లరా, మరి మనిషి ఆయుష్కాలం గురించి శాస్త్రవేత్తలు కొన్ని లెక్కలు కట్టి మనిషి తనకి ఇవ్వబడిన ఆయుష్కాలంలో ఎక్కువ కాలం లేకపోతే ఎక్కువ సమయం దేనికి ఉపయోగిస్తున్నాడు అని లెక్కలు కట్టి ఏం చెప్పారంటే, ఈరోజు యవనస్తులు లేదా యువత, ఎస్పెషల్లీ యువత దేనికి ఎక్కువ తన సమయాన్ని, కాలాన్ని ఇస్తున్నారనంటే సెల్ ఫోన్కి, తమ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్కి ఎక్కువ కాలాన్ని దాంతో గడుపుతున్నారట. సెల్ ఫోన్తోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు అని మరి తేలింది. ఏమండి, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు మనిషి సెల్తోనే ఎక్కువ ఉంటాడు, ఫోన్తోనే ఉంటాడు. ఎవరి చేతిలో చూసినా ఇప్పుడు ఫోనే ఉంటుంది. ఇలా ఇంతకు ముందు చిన్న ఫోన్లు ఉండేవి, కానీ అప్పుడు మేము చిన్న ఉన్న కాలంలో. ఇప్పుడు చిన్న పిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు లేదా ముసలి వాళ్ళ వరకు
పెద్ద ఫోన్లే వచ్చేసాయి. మనిషి ప్రతిదీ రోజు ఫోన్లోనే చూసుకుంటున్నాడు, సెల్ ఫోన్లోనే. సెల్ ఫోన్ ఇచ్చినటువంటి ప్రయారిటీ ఈరోజు మనిషి దేనికి ఇవ్వలేకపోతున్నాడండి. మరి శాస్త్రవేత్తలు దీనిని కనుగొనడానికి రీసెర్చ్ చేసి చెప్పారు. మనిషి ఎంత కాలం ఇస్తున్నాడు అని అంటే ఫోన్కు మాత్రమే 25 సంవత్సరాల కాలాన్ని, దేవుడిచ్చిన ఆయుష్కాలం 25 సంవత్సరాల కాలం అంతా సమయాన్ని ఫోన్కే ఇస్తున్నాడు కదా. ఫోన్ వాడడానికి, ఫోన్ను చూడడానికి 25 సంవత్సరాల కాలం, మనిషికి 70 ఏళ్ళ ఆయుష్కాలం ఇస్తే దేవుడు 25 ఏళ్ల కాలం ఫోన్కి ఉపయోగిస్తున్నాడంట మనిషి. చూడండి పిల్లరా, మనిషి తన కాలాన్ని ఎంత వ్యర్థం చేసుకుంటున్నాడు, ఎంత ప్రమాదంలో ఈరోజు ప్రపంచం ఉండిపోయింది. యువత అని అంటే చాలా ప్రమాదంలో ఉన్నది. మరి దేవుడు తనకి ఇవ్వబడిన మనిషి ఆయుష్కాలంలో 25 సంవత్సరాల కాలాన్ని ఫోన్కే ఉపయోగిస్తే, అంటే అంత సమయం 25 ఏళ్ల వరకని కాదు, అంత సమయాన్ని మనిషి ఎక్కువ సమయాన్ని దానికి ఉపయోగిస్తున్నాడంట. మిగతా కాలం దేనికి ఉపయోగిస్తున్నాడు అంటే పిల్లరా, మిగతా కాలం దేనికి ఉపయోగిస్తున్నాడంటే ఫోన్ తర్వాత మనిషికి ఇంకేంటి అంటే నిద్ర కోసం అంటుంది. నిద్ర కోసం 33% టయాన్ని, కాలాన్ని నిద్రకిచ్చేస్తున్నాడంట మనిషి. అమ్మా, 25% ఫోన్ వాడడానికి, ఫోను ఆపరేట్ చేయడానికి ఇస్తే మిగతా సమయం 33 ఏళ్ల కాలం మనిషి నిద్రపోతున్నాడంట. నిద్ర అంటే దేవుడిచ్చిన ఆయుష్కాలంలో 25% ఫోన్ వాడడానికి, ఆపరేట్ చేయడానికి పోతే మిగిలిన 33% నిద్ర కోసం మనిషి ఉపయోగిస్తున్నాడు. మిగిలిన 3% తిండి కోసం ఉపయోగిస్తున్నాడు అంటే కాలాన్ని, తిండి కోసం. ఇది శాస్త్రవేత్తలు లెక్క కట్టి వెళ్ళనివ్వరు. దేవుడు లేదా మనిషికి ఇవ్వబడిన ఆయుష్కాలంలో ఎక్కువ దేనికి ఇస్తున్నారు సమయాలంటే సెల్ ఫోన్కి, నిద్రకు, తిండికి. వీటి కోసం మనిషికి ఇవ్వబడిన ఆయుష్కాలాన్ని మనిషి ఉపయోగిస్తున్నాడు. ఈరోజు ప్రపంచం ఎంత ప్రమాదంలో ఉంటున్నాడు. దేవుడు మనిషికి ఇచ్చిన ఆయుష్కాలం ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడనంటే నువ్వు దేవుడి కోసం బ్రతకాలని, దేవుడి కోసం ఈ లోకంలో నడుచుకోవాలని, ఆ దేవుడి పనులు నువ్వు చెయ్యాలని. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనకు ఆయుష్కాలాన్ని నిర్ణయించి తల్లి గర్భం ద్వారా ఈ లోకానికి మనల్ని పంపించాడు. దేవుడి కోసం బ్రతకాలని, ఆ దేవుడి పని చెయ్యాలని, రాబోయే తరాలకు నువ్వు దేవుడి కోసం చెప్పాలని నీ పని నువ్వు చేసుకుంటూ దేవుడిని ఈ ఆయుష్కాలం స్థితిలో వ్యర్థమైన దాని కోసం మనిషి తన జీవిత కాలాన్ని ఇచ్చేస్తున్నాడు. ఇంకా మనిషి ఇంత వ్యర్థంగా తనకి ఇవ్వబడిన ఆయుష్కాలాన్ని మరి నాశనం చేసుకుంటుంటే ప్రియులరా, కానీ ప్రకృతిలో, సృష్టిలో ఉన్నటువంటి మన కళ్ళ ఎదుట దేవుడు సృజించినటువంటి కొన్ని జంతువులు ఉన్నాయి, కొన్ని పక్షులు, పక్షి జాతికి సంబంధించిన పిట్టలు, కొన్ని రకరకాలైన పిట్టలు ఉంటాయి కదా, మీ అందరూ తెలుసు. ఎన్నో పిట్టలు ఉన్నాయి. ఈ పిట్టలకి దేవుడిచ్చిన కాలం 20 సంవత్సరాలు మొదలుకొని 20 ఏళ్ళు మొదలుకొని 8 సంవత్సరాల వరకు వాటి ఆయుష్కాలం దేవుడు ఇచ్చాడని. కొన్ని పిట్టలకు 20 ఏళ్ళు, మరికొన్ని పిట్టలకు తగ్గించుకుంటూ ఇచ్చాడంటే కొన్ని జాతులను బట్టి. ఇంకొక గ్రద్దకైతే ఎక్కువ ఇచ్చాడు కాలం, ఆయుష్కాలం. మినిమం అది మనిషి బ్రతికేంత కాలం వరకు బ్రతుకుతుంది. కానీ
పిట్టల జాతులకు సంబంధించిన వాటిలో అయితే మరి 20 సంవత్సరాలు మొదలుకొని వెనక్కి, అంటే ఒకదానికి 20, ఒకదానికి 10, ఒకదానికి 8 ఇలా. ఇది తమకి ఇవ్వబడిన దేవుడు ఎంతైతే ఆయుష్కాలాన్ని, ఎంతైతే కాలాన్ని వారికి ఇచ్చాడో, ఇవ్వబడిన జీవిత కాలంలో 1 నిమిషం కూడా లేదా 1 గంట కూడా అది వేస్ట్ చేయమంట ప్రియులారా. 1 గంట కూడా వేస్ట్ చేయకుండా వాటికి దేవుడు వాటికి ఇచ్చిన కాలం వాటికి తెలుసంట. దేవుడు వాటికి ఎంత కాలం ఇచ్చాడో, అవి ఎప్పుడు మరి బయలుదేరాలో, ఎప్పుడు తిండికి వెళ్ళాలో, అవి ఎప్పుడు తిరిగి మళ్ళా రావాలో, ఇవన్నీ వాటికి సమయం కాలములు తెలుసుంట. ఎలా తెలుస్తుందంటే దేవుడు కూడా చెప్పాడు పిల్లలు. ఎక్కడ చెప్పాడు అంటే, ఒకసారి ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 7వ వచనం కంచి చదువుకుందాం. ఇక్కడ జాగ్రత్తగా వినండి. దేవుడు చెబుతున్నటువంటి మాట, ఆకాశములకెగురు సంకుబుడి కొంగకైనను తన కాలం తెలియమంటున్నటువంటి. అంటే సంకుబుడి కొంగకు ఆకాశంలో ఏందే, సంకుబుడి కొంగకు ఏం తెలుసు అంటమ్మా? తన కాలము తెలుసు అంటున్నాడు. ఇక తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓద కొరుకును చూడండి, తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగును. తెల్ల గువ్వకి, మంగళ కత్తి పిట్టకి, సంగపుడు కొమ్మకి ఏం తెలుసంటమ్మా? తమ కాలం ఏంటో తెలుసు. దేవుడు వాటికి ఎంత కాలం ఇచ్చాడో, అవి లోకం వచ్చి ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, ఏం తినాలో, వీటన్నిటి దానికి తెలుసంట ప్రియులారా. మరి కొంగలకే, పిట్టలకే తమ కాలం తెలిస్తే భూమి మీద ఉన్నటువంటి మనిషికి దేవుడిచ్చిన ఆయుష్కాలం గురించి తెలుసా? ఏమిటి తెలుసా? తెలియదు ప్రియులారా. ఇంకా ప్రతి సంవత్సరం ఆయుష్కాలం పెరుగుతుంది. దేవుడు కొత్త సంవత్సరాలు మాకు ఇచ్చాడు, దీన్ని ఎంజాయ్ చేయాలి, ఏదో విధంగా హ్యాపీగా దీన్ని జరుపుకోవాలి అని అనుకుంటున్నారే కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని తగ్గిపోతుంది, దేవుడిచ్చిన ఆయుష్కాలంలో చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి అని మనిషి తెలుసుకోవడం లేదు ప్రియులారా. కానీ ఒక కొంగకు తెలిసిపోయింది తన కాలం, ఒక పిట్టకు తెలిసిపోయింది, అలాగే మంగళ కత్తి పిట్టకు కూడా తెలిసిపోయిందంటే ప్రియులారా. ఎలా తెలిసిపోయింది అంటే, ఎలా తెలిసిపోయిందంటే ఒక సందర్భాన్ని చెప్తాను, జాగ్రత్త. ఇది వేరే విదేశాలలో ఎక్కువ ఉంటాయంటే ప్రియులారా. ఈ విదేశాలలో ఉండే పిట్టలు కొద్ది కాలం వరకు అవి అక్కడ ఉంటాయి, అక్కడ ఆహారం దొరుకుతుంది, ఉంటాయి. ఒక కాలంలో వాటికి ఆహారం దొరకదు. అక్కడ చలి ఎక్కువ ఉంటుంది కదా, ఆ చలి ప్రాంతంలో చలికాలంలో అక్కడ ఉన్నటువంటి సముద్రాలను ఐస్తో నిండిపోయి వాటికి చేపలు కానీ ఇవన్నీ ఆహారం దొరకదంట. ఆ సమయంలో ప్రియులారవి, ఆ సమయంలో విదేశాలలో ఎక్కడో ఉన్నటువంటి పిట్టలు, కొన్ని రకాలైనటువంటి పక్షులు భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గుంటూరు జిల్లాకు వస్తాయంటే వలస. ఎక్కడో సైబీరియా దేశంలో ఉన్నటువంటి పక్షులు, కొన్ని జాతికి సంబంధించిన పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ, కొన్ని వేల కిలోమీటర్లు సముద్రాలు, అడవులు, దేశాలు, కొండలు, నదులు దాటుకుంటూ ఇండియాలో, అంటే మన భారతదేశంలో
ఆంధ్రప్రదేశ్ అనే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గుంటూరు జిల్లాలో కొల్లేరు అనే ఒక సరస్సు ఉందంట పిల్లలు. ఆ సరస్సు దగ్గరకు వస్తాయంటండి. అక్కడ కొన్ని నెలలవి ఆహారాన్ని మరి తీసుకొని కొన్ని నాళ్ళు అక్కడ జీవనాన్ని సాగించి బ్రతికి మరలా వాటి కాలం రాగానే తిరిగి వెళ్ళిపోతాయంటే పిల్లలు. సుమారు 25,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తాయంటే అక్కడి నుంచి. ఎక్కడైతే మధ్యలో కూడా ఎక్కువ ఆగవడం, ఎక్కడో కొంచెం ఆగి మరలా ప్రయాణం అవుతాయి. అంటే ఈ కొంగలకి, ఈ పిట్టలకి వాటి కాలం తెలుసా, వాటి సమయం తెలుసా అంటే తెలుసు ఉన్నాడు దేవుడు. అందుకే ఈరోజు మన కళ్ళెదుటనే మరి మన గుంటూరు జిల్లాలో వచ్చి వెళ్ళిపోతూ తిరిగి మరి వాటి కాలం రాగానే తిరిగి వాటి దేశానికి అవి వెళ్ళిపోతున్నాయి. అంటే దేవుడు చెప్తున్నది ఖచ్చితంగా మన కళ్ళ ముందు ప్రకృతిలో కనబడుతుంది. మరి భూమి మీద ఇంత ఆయుష్కాలాన్ని, ఇంత మంచి జ్ఞానంతో బ్రతుకుతున్నటువంటి మనిషికి దేవుడు తనకి ఇవ్వబడిన కాలం ఏంటో తెలియదు, తెలుసుకోకుండా పోయింది. అపవాది రోజు ప్రపంచ ప్రజలందరి కనులకు గుడ్డితనం కలుగజేసింది. తన ఆయుష్కాలం కోసం తెలుసుకోకుండా, దేవుడిచ్చిన పనులు తెలుసుకోకుండా, దేవుడి కోసం బ్రతకాలని, దేవుడిచ్చింది శరీరం, ఈ ఆయుష్ దేవుడిచ్చింది మన దేవుడి కోసమే వినియోగించాలని ఈరోజు లోకానుసారంగా బ్రతుకుతూ కొత్త సంవత్సరాలని మనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఈరోజు మరి ఎంతో మంది నాశనం వెళ్ళిపోతున్నారు పిల్లల. ఈ రోజు ఎస్పెషల్లీ ఎలా వారికి ఇష్టానుసారంగా వాళ్ళు అనుకున్నవన్నీ చేస్తారు. ఏదో ఒక ప్రమాదములు ఎంతో మంది కింద పడి కాళ్ళు చేతులు విరిగిపోయి కొంతమంది ప్రాణాలు కూలిపోయే వారు కూడా ఉంటారు పిల్లల. అంటే మనిషి ఎంత ప్రమాదంలో ఉన్నాడు చూడండి. కానీ పక్షులు అలా కాదు, వాటికి తెలుసు. అవి తిరిగి వెళ్ళే కాలంలో ఇక్కడ కొంతకాలం బ్రతికి తిరిగి మరలా వాళ్ళ అవి ఉండే దేశానికి అయితే చూడు 25,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నప్పుడు అవి ఏమండి, మనిషి ఎలాగైతే ఈ రోజు లోకంలో విచ్చలివిడిగా బ్రతుకుతున్నాడో, తన కన్నుకున్నదల్లా తింటూ నెరవేర్చుకుంటూ త్రాగుతూ బ్రతుకుతున్నాడో, కానీ వాటి మరి ప్రయాణంలో తన ప్రయాణం ఇబ్బంది అవుతుందని, తను తిరిగి వెళ్ళడానికి అంత దూరం ప్రయాణం చేయడానికి ఇబ్బంది అవుతుందని ఆహారం కూడా ఎక్కువగా తీస్తూ ఉంటాం పిల్లరా. కొద్దిగానే తీసుకుంటాయట. కొన్ని పురుగులు, కొన్ని చీమలను తిని మధ్యలో ఎక్కడైనా తినడానికి వాటికి రెక్కల్లో ఈకలు ఉంటాయి కదమ్మా, ఆ ఈకలలో కొన్ని గింజలు పెట్టుకొని బయలుదేరుతాయంట మధ్యలో తినడానికి. ఎంత జ్ఞానం చూడండి వాటికి. హెవీ ఫుడ్ తీసుకుంటాయి. అంత లాంగ్ ప్రయాణించలేక సమయం అవ్వదు, కాలం సరిపోదని అంటే తక్కువ బరువు ఉండే ఫుడ్డు మాత్రమే, ఆహారాన్ని మాత్రమే తీసుకొని తిని వెళ్ళిపోతాయట. ఎక్కువ బరువు కలిగినటువంటి ఆహారం తీసుకున్నాయి అనుకోండి, ఎగరలేవు, అవి అనుకున్న సమయానికి చేరుకోలేవు, ఒళ్ళు బరువు అయిపోతుంది అని అది తెలుసుకొని మరి తక్కువ బరువు ఈజీగా ఎగరగలిగే ఆహారాన్ని తీసుకొని అవి ప్రయాణం చేస్తున్నటువంటి పిల్లలు. అంటే దేన్ని తింటే ఈజీగా వెళ్ళగలమో, ఎలా బ్రతికితే మేము చేరుకోగలము గమ్యస్థానాన్ని అన్న తెలివి ఈరోజు పిట్టలకు, పక్షులకు అవి తెలుసుకున్నాయి, బ్రతుకుతున్నాయి. కానీ మనిషి బ్రతకలేకుండా ఉన్నాడు ప్రియులు. మనిషి తన కాలాన్ని, దేవుడు తనకి ఇవ్వబడిన కాలాన్ని తిండి కోసము, నిద్ర కోసము, ఫోను కోసము, తన సుఖాల కోసమే దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని, సంవత్సరాలను నాశనం చేసుకుంటున్నాడు. కానీ ఈ ఆయుష్కాలం దేవుడిచ్చాడు అన్న వాస్తవాన్ని తెలుసుకోకుండా ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడు. మనిషి ఇవ్వబడిన ఆయుష్కాలం ఎంత అంటే 70 లేదా 80. కానీ భూమి మీద కొన్ని జంతువులు ఉన్నాయి, కొన్ని జీవరాశులు, అవి ఆల్చిప్ప అనే ఒక పురుగు ఉంటుంది, సముద్రపు ఒడ్డులో ఉంటాయి. దానికి దేవుడు
500 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. ఆయుష్ అనే దానికి 500 సంవత్సరాల కాలం ఇచ్చాడంట. అవి అలానే బ్రతుకుతుంటాయి. అలాగే సముద్రాలలో ఉండే తాంబేలు అవి 200 సంవత్సరాల వరకు బ్రతకగలిగా ఆయుష్కాలం దేవుడు వాటికి ఇచ్చాడంట. కానీ వాటితో పోల్చుకుంటే మనిషి యొక్క ఆయుష్కాలం ఎంత చాలా చిన్నది, చాలా తక్కువ. మన ఆయుష్కాలాన్ని దేవుడు ఇంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటిది అన్నాడు. ప్రియుల ఆవిరి లాంటిది అన్నాడు, నీటి మరి బుగ్గ లాంటిది అన్నాడు. ఎప్పుడైనా పగిలిపోవచ్చు, ఆవిరైపోతుంది, మరణం ఎప్పుడైనా రావచ్చు అని దేవుడు చెప్పాడు. కానీ మనిషి మాత్రం లెక్క లేకుండా ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడు. కానీ ఒక భక్తుడు అనే దానికంటే యేసుక్రీస్తు వారు ఒక దేవుని కుమారుడే లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు తన కాలం తెలుసుకున్నాడు. ప్రియులారా, ఈ లోకానికి వచ్చాడు కదా యేసుక్రీస్తు వారు. 33 సంవత్సరాలు బ్రతికాడు. 33 సంవత్సరాల కాలంలో తాను ఎప్పుడు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, సువార్త ఎక్కడ చెప్పాలో, ఏ సమయంలో ఏది చేయాలని యేసుక్రీస్తు వారికి అన్ని తెలిసిపోయింది. ప్రియులారా, తన కాలానంతా తెలుసుకున్నాడు. తన కాలాన్ని ఇంకా దేనికి ఉపయోగించలేదు యేసుక్రీస్తు వారు. కొన్ని మాటలు యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, కొన్ని చూడండి. యేసుక్రీస్తు వారు బ్రతికినటువంటి మరి విధానం మనం భూమి మీద చూస్తే ఎలా బ్రతికాడు అంటే, లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనాన్ని ఒకసారి చూడండి. చాలా చాలా ఆయన మీరేలా నన్ను వెనకుచుంటది, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అన్నాడు. అంటే ఇది ఏ వయసు యేసుక్రీస్తు వారు అంటున్నప్పుడు? ఏ వయసు తెలుసా మీకు? 12వ సంవత్సరం. 12 ఏళ్లకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. అంటే 12 ఏళ్లకే ఎంత జ్ఞానాన్ని యేసుక్రీస్తు వారి ఎంత దైవత్వాన్ని మాట్లాడుతున్నాం సార్. 12 ఏళ్లకైతే మన పిల్లలు ఏం మాట్లాడతారు? ఎన్నో మాట్లాడతారు. లోక సంబంధమైన మాటలు, శరీర సంబంధమైన మాటలు, పెద్ద పెద్ద మాటలు, పళ్ళతో కూడినటువంటి మాటలు కూడా మనసులో మన పిల్లలు మాట్లాడతారు. కానీ యేసుక్రీస్తు వారు 12 ఏళ్లకే నేను తండ్రి పని కోసం ఈ లోకానికి వచ్చాను, ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చాలి, ఆయన పనుల మీద నేను ఉండాలని మీరు ఎరుగరాని ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన తల్లిదండ్రులతో యేసుక్రీస్తు వారు అంటున్నారు. చూడండి పిల్లరా, అంటే 12 ఏళ్లకే దేవుని పనిలో ఉండాలి, 12 ఏళ్లకి నేను వెళ్ళి వాక్యం చెప్పాలి, సమాజ మందిరంలోకి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని బోధించాలి, అందరికి ప్రశ్నలు వేయాలని యేసుక్రీస్తు వారికి తెలిసిపోయింది. మరి మరొక మాట చూద్దాం. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. యేసు నా సమయం ఇంకను రాలేదన్నట్టు. చూడండి, ఏ సమయము అంటే యేసుక్రీస్తు వారు ఏ పనులు చేయాలో ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఏ పనులు చేయకూడదో, ఏ సమయానికి ఏ కార్యక్రమం చేయాలో దేవుడు తనకిచ్చిన 33 ఏళ్ల జీవిత కాలం అంతా దేవుని పనులే చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. వాటి కోసమైన ఆలోచిస్తూ వాళ్ళకు అడిగిన వారికి సమాధానం చెబుతున్నట్టు. మరలా చదవండి అమ్మా మాట, మరలా చదవండి. యేసు నా సమయము ఇంకనూ రాలేదు, దానికో సమయం ఉంది, ఆ కాలంలోనే నా పనిని చేస్తానన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు తను బ్రతుకున్నప్పుడు తన సమయము కాలమును ఆయన దేవుని పనులే చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. వాటినే చేసుకుంటూ వెళ్ళిపోయి తన జీవిత కాలాన్ని ముగించేశాడు. మరొక మాట చూడండి అమ్మా,
యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటల్లో మరొకటి మార్కు సువార్త 10వ అధ్యాయం 46, 47 వచ్చినాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 46, 47 వచ్చిన కేకలు వేసను. ఊరుకుంటుమని అనేకులు వారిని గద్దించిరు గాని నన్ను కరుణింపుమని మరి ఎక్కువ కేకలు వేశాడు. మరొక మాట యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. 13వ అధ్యాయం 1వ వచనం మరలా చదువు. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ అంటే కాలం, ఈ లోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి టైం అయిపోయింది. ఆ గడియలు వచ్చేసాయి, ఇంక నేను వెళ్ళిపోవాలి అని కాలాన్ని తెలుసుకున్నట్టు చూడండి. నాకు ఇక కాలం లేదు, సమయం లేదు, నేను మరణించాలి, నన్ను యూదులు పట్టుకుంటారు, నన్ను అప్పగిస్తారు, నేను తండ్రి మరణం ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళవలసినటువంటి కాలం వచ్చేసింది, గడియ వచ్చేసింది, నేను ఆ పనిలో ఉండాలి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి తన కాలం తెలిసిపోయింది. ఏ కాలంలో ఏం చేయాలో, ఏ పనులు చేయాలో వాటన్నిటిని తండ్రి చెప్తున్నట్టుగా ఆయన చేసుకుంటూ వచ్చాడు. తండ్రి దగ్గరకు వెళ్ళవలసిన గడియ సమయం వచ్చేసింది అన్నాడు. మరొక మాట ఏమన్నాడంటే ప్రియులారా, మరొక మాట చూద్దాం. యేసుక్రీస్తు వారు అన్నది 12వ అధ్యాయం యోహాను సువార్త 23వ వచనం చూడమ్మా. 12వ అధ్యాయం అమ్మా. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. యేసుక్రీస్తు వారు ఏ సమయంలో మహిమ పొందవలసినదో, ఏ గడియలో ఆయన తండ్రి యొద్దకు వెళ్ళాలో, ఏ గడియలో ఏ సమయంలో ఆయన భూమి మీద సువార్త పని చేయాలో, ఏ సమయంలో ఆయన దేవాలయంలోకి వెళ్ళి వాక్యం చెప్పాలో, వీటన్నిటినీ కాలములు, సమయాలు, దేవుడు ఎన్ని పనులైతే ఆయనకు నిర్ణయించాడు వాటన్నిటిని తూచా తప్పకుండా పాటిస్తూ నెరవేరుస్తూ ఉండి ముగించేశాడు. మరి మనము భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన కాలాన్ని మనం ఎలా వెళ్ళబుచ్చుతున్నాం? దేనికోసం? తిండి కోసమా, లేకపోతే ఈ లోకం కోసమా, లేకపోతే డబ్బు కోసమా, లేకపోతే మరో సంవత్సరం దేనికోసం మనం ఎదురు చూస్తున్నాం? ఏదో పెళ్లిళ్ళు చేయాలనా, లేకపోతే ఆస్తులు సంపాదించుకోవాలనా, లేకపోతే ఇల్లులు కట్టుకోవాలనా, దేనికోసం మనం ఎదురు చూస్తున్నాం? ఆలోచించండి పిల్లరా. వీటన్నిటిని ఆలోచిస్తూ వీటిలో నువ్వు నిమగ్నమైపోయావనుకో, దేవుని పనిని పక్కన పెట్టి దేవుని మరిచిపోయి ఈ లోకాన్ని, సంపదని నువ్వు ధ్యేయంగా పెట్టుకొని వాటి కోసమే పరిగెడుతూ ప్రాకులాడుతూ ఉన్నావంటే ఏదో ఒక రోజు మనకు చెప్పకుండా మనల్ని మరణం పలకరిస్తుంది. ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణంలో, ఏంటి బాబు కొత్త సంవత్సరం రోజున నువ్వు మరణం కోసం, చావు కోసం చెబుతున్నావు అని అంటారా? నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే కదా. ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలో రావాల్సిందే. అది ఏ క్షణమైనా మనల్లో పలకరిస్తుంది. కాబట్టి మరణం మన దగ్గరికి రాకముందే మనం దేవునిలో ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో అనుక్షణం దేవుని యొక్క మరి పనిలో మనం బ్రతుకుతూ ఉండాలి పిల్ల. లేదంటే మరి మన దినం, మన కాలం ఎప్పుడైనా వచ్చేది మనకి తెలియదు. మోషే గారు తెలుసుకున్నారు, యేసుక్రీస్తు వారు తెలుసుకున్నారు, దావీదు గారు తెలుసుకున్నారు.
కొన్ని పిట్టలు, జంతువులు వాటన్నిటికీ తెలిసిపోయింది కాలం కొంచెమే. కానీ మనిషి తెలుసుకోకుండా ఉన్నాడు. ఇంకా నేను ఎక్కువ కాలం బ్రతుకుతాను, నాకు ఇంకా ఆయుష్ ఉంది, నాకు ఇంకా బలం ఉంది, నాకు ధనం ఉంది, డబ్బు ఉంది, నాకు సంపద ఉంది, నాకు నా వాళ్ళు ఉన్నారని అనుకుంటున్నాడు. ఇవన్నీ నీకు అడ్డురావు. ఏదో ఒక రోజు నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి గడియ వస్తుంది. కాబట్టి ప్రియులారా, మనందరం ఎలా ఉండాలి ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు అని అంటే, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అంటే ప్రియులారా, మనందరము ప్రపంచం అంతా ఇప్పుడు ఎలా ఉందంటే, లోకం అనే మత్తులో దేవుడిచ్చిన కాలము గడియలు తెలియకుండా మత్తులో ఉండిపోయింది. మరి మనం ఎలా ఉండాలి? దేవుడిలో ఉన్నటువంటి మనం లోకస్తులు ఉన్నట్టుగా కాదు ప్రియులారా. మనము వేరు, లోకం వేరు. దేవుడిలో ఉన్నటువంటి మనం వేరు, దేవుడిలో లేనటువంటి ప్రజలు వేరు. మరి మనం ఎలా ఉండాలన్నప్పుడు మీ అందరికి తెలిసినటువంటి మాటే. మీ పాస్టర్ ఎన్నోసార్లు చెప్పించుంటాడు, మీతో చదివింటాడు, చెప్పి ఉంటాడు. రోమాపత్రిక 13వ అధ్యాయం, రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకొని చూడండి. మరియు మీరు కాలం నెరిగి అంటున్నారు చూడండి. కాలం తెలుసుకోవాలి. నెరగడం అనంటే, కాలం ఎరగడం అనంటే తెలుసుకోవడం. ఏమని తెలుసుకోవాలి? అయ్యో, నా కాలం ఎంతో ఇప్పటికే అయిపోయింది. నీకు 50 ఏళ్ళ అయితే, నీకు 70 ఏళ్ళు అయితే 50 ఏళ్ళు ఇప్పటికి వస్తే ఇంకా నీకున్నది 20 ఏళ్ళే. నీకు 30 ఏళ్ళు అయితే దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం 30 తీసేస్తే ఇంకా 40 ఏళ్ళే. దీన్ని ఎలాగానే అంటున్నారు దేవుడు. మనందరం మరి ఎలా బ్రతుకుతున్నాం ప్రియులారా? కాలం మలిచిపోయి ఆదమరిచి నిద్రపోతున్నాం ఈ లోకంలో, ఈ లోకాన్ని చూసి అందరిలాగా. లేకపోతే కాలము నెరిగి నిద్ర మేలుకొని నీవు దేవుని కోసం, నీ ఆయుష్కాలం కోసం తెలుసుకుంటున్నావు. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఎలా ఉండాలి మనం అంటే, ఇదిగో కాలము నెరిగి నిద్ర మేలుకొని ఎలా అయినది తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకోవాలి. నీకు ఎప్పుడు ఏమి జరుగుతుందో నాకు తెలియదు. కాబట్టి నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని నువ్వు తెలుసుకొని, నువ్వు దేవుని కోసం ఏమేం చేయాలో వాటన్నిటినీ చేయాలి. నువ్వు దేవుని కోసం ఏమి ఇవ్వాలో వాటన్నిటిని ఇచ్చేయాలి. ఎందుకంటే బ్రతుకున్నప్పుడే నీ శక్తి లోపం లేకుండా నీ చేతికి వచ్చిన పని దేవుని కోసం చేయన్నాడు ప్రసంగి గ్రంథంలో. నువ్వు బ్రతుకున్నప్పుడు, నువ్వు ప్రాణంతో ఉన్నప్పుడే ప్రభు పని చేయాలి, ప్రభు కోసం ఏదైనా ఇవ్వాలి. చనిపోతే ఇంకా పని లేదు, ఏమి లేదు ప్రియులారా. శక్తి లోపం లేకుండా మనము ఈ లోకంలో ప్రాణంతో ఉన్నప్పుడే దేవుని కోసం చేయాలి. మనం పాతాల ముందు జ్ఞానమైనను, పనైనను, ఉపాయమైనను లేదు అన్నాడు. కాబట్టి కాలము నెరిగి నిద్ర మేలుకోవాలి. కాలం అంటే ఇదిగో మనకి ఎంతో కాలం అయిపోయింది. ఇప్పుడు నాకు 35 సంవత్సరాలు ప్రియులారా. నాకు 50 ఏళ్ళు దేవుడు ఇచ్చాడు అనుకోండి, 50 ఏళ్ళ ఆయుష్కాలాన్ని దేవుడు ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఎంత అయిపోయింది? నాకు 35 అయిపోయింది. ఉంటే ఒక 15 సంవత్సరాలు అంతే కదండి 50 ఏళ్ళు బ్రతికితే. అంటే దీన్ని తెలుసుకోవాలి. ఓహో, నా కాలం కూడా దగ్గరకు వచ్చింది, దగ్గరకు వచ్చేస్తుంది, మరణం దగ్గరకు వచ్చేస్తుంది. అంతలోపు నేను దేవుని కోసం బ్రతకాలి. నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి. నా పిల్లల్ని నేను దేవుడిలో పెంచాలి. నా తల్లిదండ్రిని, నా తమ్ముళ్ళను, వీళ్ళందరినీ నేను కాపాడుకోవాలి అని కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినది ప్రియులారా. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? మనం ఎలా ఉన్నాం? ఏమండి, మీకు మీ కుటుంబాలు ఉన్నాయి, మీ పిల్లలు ఉన్నారు, మీ బంధువులు ఉన్నారు. మరి ఎంతో మంది ఇప్పటికీ ఇంకా దేవుడిలోనికి రాకుండా వాళ్ళు లోకంలోనే ఉన్నారేమో, చెడిపోయి ఉన్నారేమో, చెడు అలవాట్లోనే ఉన్నారేమో ప్రియులారా. ఇంకా దేవుని దగ్గరికి వాళ్ళు రాలేదేమో, దేవుని విశ్వసించలేదేమో, ఇంకా మారుమనసు పొందలేదేమో. అయితే వాళ్ళని నిద్ర మేలుకొని ప్రియులారా, ఇంకా సమయం లేదు, కాలం లేదు. ఏంటి, ఇంకా బాగున్నాలో ఈరోజు ఏదో రూపకంగా హఠాత్తుగా చనిపోతున్నారు. మరణం ఎలా వస్తుందో ఎవరికి తెలియదు ప్రియులారా. ఒకటి హార్ట్ అటాక్ వస్తుంది, ఒకరికి ఏవేవో అన్ని అవయవాన్ని తేలైపోయి మరి హఠాత్తుగా మరణం జరిగిపోతుంది. నిన్న నైటు
గూడూరులో ఒక మీటింగ్ జరిగింది. నన్ను పిలిచారు, వెళ్ళాను. వచ్చే సమయంలో తిరిగి టైంలో ఇంటికి వస్తున్నాం. మేము బాగానే వచ్చాం. బాగా వచ్చిన తర్వాత ఇక్కడ కళ్యాణదుర్గం నుంచి ఒక బస్సు వెళ్తుంది హైదరాబాద్ రాత్రి. ఆ బస్సులో ప్రయాణికులు చాలా మంది ఉన్నారు, హైదరాబాద్ ప్రయాణం చేసే వాళ్ళు. మేము కోడుమూరుకు వచ్చాం. కోడుమూరుకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. ఒకసారి నేను ఆదోనికి బస్సు ఎక్కించేశాను. నేను ఉదయం మరలా కోడుమూరుకి వెళ్ళాను. కోడుమూరుకి వెళ్ళిన తర్వాత సంత మార్కెట్ లో ఒక బస్సు ఒక లారీ నిలబెట్టారండి. ఒక బస్సుని ఒక లారీ నిలబెట్టారు. ఏం జరిగిందని నేను వెళ్తే, నిన్న రాత్రి 11 గంటలప్పుడు కర్నూలు రూట్ లో తేడా కూర్చుంది కదమ్మా, అక్కడ భయంకరంగా యాక్సిడెంట్ జరిగింది. ఒక బస్సు ప్రయాణం చేస్తున్నటువంటి బస్సు సైడ్కి ఆగి ఉన్నటువంటి లారీని ఈ బస్సే వెళ్ళి గుద్దేసిందండి. భయంకరంగా చచ్చిపోయారు మనుషులు. మొత్తం సగం బస్సే మొత్తం విరిగిపోయింది. అంటే ప్రమాదం అన్నది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాలం ఎప్పుడైనా మనకు రావచ్చు. కాబట్టి మీ శరీరంలో మీ ప్రాణం ఉండగానే జాగ్రత్త పడండి, మీ వాళ్ళను కాపాడుకోండి. లేదంటే ప్రియులారా, కన్ను మూసిన మరుక్షణమే మీ అందరికీ తెలుసు కదా, నరకంలో మనందరము జారిపోతాం. అప్పుడు అమ్మ అన్నలేదు, అబ్బా అన్నలేదు, ఎవ్వరు మనల్ని ఇంకా కాపాడలేదు. అందుకే కాలము లేదు, నిద్ర లేదు, కొన్ని వేళ అయింది. మరొక 2 మాటలు చూసుకొని మన సమయం అవుతుంది. మరి వాక్యాన్ని ముగిస్తున్నాం చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును, ఆత్మ వలన ప్రతి విధమైన, అమ్మా గట్టిగా చదవనమ్మా, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించుండాలి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలు, విజ్ఞాపనలు, పాటలతోనూ దేవుని యొక్క భక్తిలోనూ మీరు మీ కుటుంబాలు ఉండాలి అంటున్నాడు. అంటే దేవుడు మనకి ఈ సంవత్సరాన్ని పూర్తి చేశాడు, కాపాడాడు మనల్ని, మన కుటుంబాలని, మన పిల్లల్ని. ఇప్పటి వరకు మనం సజీవంగా ఉన్నామంటే దేవుడు కాపాడాలనే కదా. మరి కొన్ని క్షణాలలో మనం కొత్త సంవత్సరం నుండి మనము అడుగు పెట్టబోతున్నటువంటి మనము ఎలా ఉండాలంటే, ఇదిగో ప్రార్థనలతో, విజ్ఞాపనలతో దేవుని స్తుతిస్తూ దేవుని కోసం మనం ఈ లోకంలో పనిచేస్తూ కొత్త సంవత్సరంలో మనము అడుగు పెట్టాలి అంటున్నాడు. మరొక 2 మాటలు త్వరగా చదువుకుని చూడండి, సమయం అయింది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 62వ వచనాన్ని చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 119వ అధ్యాయం 62వ వచనం చదవండి. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకుని వాడనంటున్నాడు భక్తుడు. ఎప్పుడమ్మా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి భక్తుడు అర్ధరాత్రి వేళ కూడా మేలుకుంటున్నాడు. మరి మనం అర్ధరాత్రి అవుతుంది రోజు, కొద్దిసేపు ఉంటే 12 గంటలు అవుతుంది. కొత్త సంవత్సరం వరకు ప్రవేశించబోతున్నాం. ఈ రోజు మనం దేవుని స్థుతించడానికి కూడా చూస్తున్నాం. కానీ భక్తుడు ప్రతిరోజు అర్ధరాత్రి వరకు దేవుని, తన కాలాన్ని, తన సమయాన్ని దేవుని గొప్ప భక్తుడు. అదే అధ్యాయంలో మనం చూపించండి. కీర్తన 19వ అధ్యాయం 124వ వచనం చదువుకొని కూర్చున్నాం. చదవండి. 124వ వచనం.
దినమునకు 7 మార్లు నేను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలగొట్టున్నాడు. ఒక భక్తుడు దేవుడు ఎన్నిసార్లు స్తుతిస్తున్నాడు? దినమునకు 7 మార్లు. మరి మన కాలం, మన సమయం ఎలా వినియోగిస్తున్నారో ఆలోచించండి. మరి కొత్త సంవత్సరం మనం సంతోషించడం కానీ కొత్త సంవత్సరంలో దేవునిలో భయం కలిగి బ్రతకడానికి మనం తీర్మానం చేసుకొని భక్తులమని. కాబట్టి మరి ఇంతవరకు విన్నటువంటి మాటలు నియమించుకున్నట్టు మీరు కూడా మీకు ఇవ్వబడిన కాలంలో దేవుని కోసం బ్రతకాలని, దేవుని భయభక్తులు కలిగి ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరి వందనాలు చెల్లిస్తూ ఇక్కడ ఉన్న యొక్క మాటలు ముగిస్తున్నాను. వచ్చినటువంటి పెద్దలు అందరికీ మరి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ఇంత కార్యక్రమాన్ని మనము ప్రార్థన చేసి కేక్ చేద్దాము. మరి కొన్ని క్షణాల్లో మనము ప్రవేశంలో నూతన సంవత్సరం పెట్టామండి. ప్రార్థన చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం కేక్ మొహమ్మద్ కూడా మహాత్ముడా